అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం, రైల్వే ఆస్పిరెంట్స్ కోసం ఆన్లైన్ కోర్సెస్, అలాగే ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మనం అందిస్తున్నాము. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీగా ఇస్తాము. ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ తీసుకుంటే కొంచెం తక్కువ ఫీజుకి వస్తుంది. సో మీ చాయిస్. మీరు నా పర్యవేక్షణలో నేర్చుకోవాలనుకుంటే ఆఫ్లైన్కి వచ్చేయండి, లేదు ఆన్లైన్ అయినా పర్లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఆన్లైన్. లోయెస్ట్ ప్రైసెస్, ఎంతకంటే ఒక్క పైసా కూడా మరి తగ్గించడానికి స్కోప్ లేకుండా మ్యాక్సిమం డిస్కౌంట్ చేసి పెట్టేశాను. సో మరి ఫర్దర్ ఇంకా తగ్గదు, ఉపయోగించుకోండి. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ప్రికర్సర్. ప్రికర్సర్ అంటే అర్థం ఏంటమ్మా? ఎన్ ఈవెంట్ ఆర్ యాక్షన్ ఆర్ ఫినామినన్ దట్ ప్రిసీడ్స్ అండ్ ఇండికేట్స్ అప్రోచ్ ఆఫ్ అనదర్. అంటే ముందు జరిగేది, రాబోయేదాన్ని ఇండికేట్ చేసే ఒక ముందు జరిగేదాన్ని మనం ప్రికర్సర్ అంటాం. అని మనకు చూడండి, కోయిల ముందుకు వస్తుంది, వసంతకాలం వస్తుంది అని అన్నానికి ఇండికేషన్ అనమాట. అది ఒక ప్రికర్సర్. ద టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గామ్ వాజ్ ఎ ప్రికర్సర్ టు ద మిలిటరీ స్ట్రైక్స్ క్యారీడ్ అవుట్ బై ఇండియా. సో ఇండియా మిలిటరీ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసింది, కానీ దానికి ప్రికర్సర్ ఏంటి? దాని ముందు ఏం జరిగింది? పహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్. సో సినానిమ్స్ హార్బింగర్ అంటే సేమ్, ఫోర్ రన్నర్, ప్రికర్సర్, ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే సంథింగ్ దట్ ఎంబాడీస్ ఆర్ అడ్వకేట్స్ ఎ పర్టికులర్ ఐడియా. ఒక ఐడియాని అడ్వకేట్ చేసేదంటే ఒక పర్టికులర్ ఐడియాని సపోర్ట్ చేస్తూ దాన్ని ఎంబాడీ చేసేదాన్ని ఎక్స్పోనెంట్ అంటాం. అంటే ఇది పర్ఫెక్ట్ సినానిమ్ కాదు దీనికి. సో ఈ రెండు సినానిమ్స్. యాంటనిమ్స్ కోడా అంటే కన్క్లూడింగ్ పాసేజ్, అంటే చివరిలో వచ్చేదని అర్థం. కరోలరీ అంటే న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఆర్ రిజల్ట్, అంటే ఒకటి జరిగిన తర్వాత దానికి తర్వాత వచ్చేవి. సో ప్రికర్సర్ అనేది ముందు వచ్చేది కాబట్టి తర్వాత వచ్చేవాటిని మనం యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ఆఫ్టర్ మ్యాథ్ అంటే ద అవుట్కమ్ లేదా కాన్సిక్వెన్స్ అని అర్థం. ప్రియంప్టివ్ అంటే ఒక దాన్ని ఆపడానికి, ఒక యాంటిసిపేటెడ్ యాక్షన్ని పలానా జరగబోతోందంటే దాన్ని ఆపడం కోసం, ప్రివెంట్ చేయడం కోసం తీసుకునే మెజర్ని మనం ప్రియంటివ్ మెజర్ అంటాం. ఓకే, మిలిటరీ లేదా స్ట్రాటజిక్ కాంటెక్స్ట్లో ఒక పర్టికులర్ ఈవెంట్ జరగకుండా ఆపడానికి చేసే మెజర్ని మనం ప్రియంప్టివ్ మెజర్ అంటాం. సో కంట్రీ లాంచ్డ్ ఎ ప్రియంప్టివ్ స్ట్రైక్ టు న్యూట్రలైజ్ ఎనిమీస్ కేపబిలిటీస్ బిఫోర్ దే కుడ్ స్ట్రైక్ ఫస్ట్. వాళ్ళు స్ట్రైక్ చేయడానికంటే ముందే మనం వాళ్ళని ఆపేయడానికి చేసిన లాంచ్ ఇదని చెప్పొచ్చు. సో ప్రొఫైలాక్టిక్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ డిసీజ్. మనకి మెడిసిన్లో వాడతారు, డిసీజ్ రాకుండా చేసే ట్రీట్మెంట్ని ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం. యాంటిసిపేటరీ అంటే పలానా జరగబోతోంది అని యాంటిసిపేట్ చేసి, ఊహించి, ఎక్స్పెక్ట్ చేసేదాన్ని యాంటిసిపేటరీ అంటాం. ఎక్స్ యాంటీ అంటే ఇన్ యాంటిసిపేషన్ ఆర్ బిఫోర్ ది ఈవెంట్. ఎక్స్ యాంటీ అంటే అర్థం ఏంటమ్మా? జరగడానికి ముందే అని అర్థం. ఎక్స్పోస్ట్ అంటే జరిగిన తర్వాత, ఈవెంట్ జరగడానికి ముందే అనేదానికి ఎక్స్ యాంటీ అంటాం, జరిగిన తర్వాత ఎక్స్పోస్ట్ అంటాం. సో యాంటనిమ్స్ పోస్ట్ హాక్, అక్కరింగ్ ఆర్ అండర్టేకెన్ ఆఫ్టర్ అన్ ఈవెంట్ హ్యాస్ హ్యాపెండ్, రియాక్టివ్, యాడ్ హాక్. ఇవన్నీ యాడ్ హాక్ అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం చేసేది యాడ్ హాక్. ఇవి యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ప్రపోర్షనేట్ అంటే కరస్పాండింగ్ ఇన్ సైజ్. మీకు ఇందాక చెప్పాను, ఒకడు మనకి ఇంత దెబ్బ కొట్టాడంటే వాడికి అంతే దెబ్బ కొడితే అది ప్రపోర్షనేట్ అవుతుంది. మనకి వాడు ఇంత చేస్తే మనం ఎంత దెబ్బ కొట్టామనుకుంటుంది, అది డిస్ప్రపోర్షనేట్. ఓకే, డిస్ప్రపోర్షనేట్. ద రెస్పాన్స్ టు ద ప్రొవొకేషన్ వాజ్ మెజర్డ్ అండ్ ప్రపోర్షనేట్, అవాయిడింగ్ అన్నెసరీ ఎస్కలేషన్. సో మీరు పహల్గామ్ తీవ్రవాద ఘటన చేశారు, మేము దానికి దెబ్బకి తీసుకున్నాం, టిట్ ఫర్ టాట్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ చేసేయాలి. పాకిస్తాన్ ఇంకా దీన్ని ఎస్కలేట్ చేయకూడదు. కమెన్సరేట్ అంటే తగినంత, సేమ్ మీనింగ్ ప్రపోర్షనేట్ లాగే. ఈక్విటబుల్ అంటే ఫెయిర్ అని అర్థం. సిమెట్రికల్ అంటే సిమెట్రికల్, ఒకేలాగా, సేమ్ సిమెట్రికల్ రెస్పాన్స్. మీరు ఏ సైజులో ఇచ్చారో అదే సైజులో మీకు ఇచ్చేసాం. యాంటనిమ్స్ డిస్ప్రపోర్షనేట్, ఎగ్జార్బిటెంట్. డిస్ప్రపోర్షనేట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, ఇంటెన్సిటీ ఆర్ డిగ్రీ. ఎగ్జార్బిటెంట్ అంటే ఎక్సెసివ్లీ హై ఆర్ అన్రీజనబుల్ ఇన్ ప్రైస్, అది ఎగ్జార్బిటెంట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జార్బిటెంట్. ఎసిమెట్రిక్ అంటే ల్యాకింగ్ సిమెట్రీ లేకపోవడం, ఈక్వాలిటీ లేకపోవడం, దాన్ని మనం ఎసిమెట్రిక్ అని చెప్పేసి అంటాము. సో ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ మార్క్డ్ బై ఎసిమెట్రిక్ వార్ఫేర్ విత్ వన్ సైడ్ రిలయింగ్ ఆన్ కన్వెన్షనల్ ఫోర్సెస్ అండ్ అదర్ యూజింగ్ గెరిల్లా టాక్టిక్స్. ఒకరు గెరిల్లా టాక్టిక్స్ వాడుతున్నారు, ఒకరు కన్వెన్షనల్ ఫోర్సెస్ వాడుతున్నారు. సో కాబట్టి ఇది ఎసిమెట్రిక్ వార్ఫేర్గా మనం చెప్పొచ్చు, సిమెట్రికల్గా లేదని చెప్పొచ్చు. డిస్పరేట్, ఫండమెంటలీ డిఫరెంట్, డిస్టింక్ట్ అని అర్థం. అన్ఈక్వల్, అన్బ్యాలెన్స్డ్, సినోనిమ్స్ ఇవన్నీ కూడా. యాంటనిమ్స్ సిమెట్రిక్, ఈక్విటబుల్, హోమోజినస్, ఒకేలాంటివి, సిమెట్రికల్గా ఉన్నాయి అనేవి మనకి యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ఎగ్జాసర్బేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎగ్జాసర్బేట్ అంటే ఇంకొంచెం వర్సన్ చేయడం. టు మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్ ఆర్ మోర్ సివియర్. సిచ్యువేషన్ని వర్స్ లేదా మోర్ సివియర్ చేయడం ఎగ్జాసర్బేట్ చేయడం అంటాం. ఆఫెన్ బై యాడింగ్ టు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి ఇంకా పెరిగిపోవడం అనమాట. ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఎగ్జాసర్బేటెడ్ ది ఆల్రెడీ టెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ద టూ నేషన్స్. రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఆల్రెడీ టెన్స్ ఉన్నాయి, వాటిని ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం ఎగ్జాసర్బేట్ చేసింది, పెద్దది చేసింది. సో సినోనిమ్స్ అగ్రవేట్, ఇంటెన్సిఫై, కంపౌండ్. అగ్రవేట్, ఇంటెన్సిఫై, కంపౌండ్ అనేవి సిమిలర్ వర్డ్స్.
యాంటనిమ్స్ ఎలివియేట్, మిటిగేట్, ఎమిలియరేట్ అని ప్రాబ్లమ్ని తగ్గించేలాగా, సివియరిటీని తగ్గించేలాగా ఉండే వాటిని మనం ఈ పదాలన్నీ కూడా ఎగ్జాసర్బేట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్స్గా మనం చెప్పొచ్చు. సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడం, సివియరిటీ తగ్గించడం, పెయిన్ తగ్గించడం, అలాంటి వర్డ్స్. సో టుడేస్ ఇడియం ఆఫ్ ద డే డబుల్ గేమ్. డబుల్ గేమ్ అంటే అర్థం ఏంటమ్మా? బయటకు ఒకటి చెప్పడం, ఇంకోటి చేయడం. టు ఎంగేజ్ ఇన్ డిసీట్ఫుల్ బిహేవియర్ ఆఫెన్ బై ప్రిటెండింగ్ టు సపోర్ట్ వన్ సైడ్. ఒకవైపు మేము టెర్రరిజంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్తారు, ఇంకోవైపు వచ్చేసి సీక్రెట్గా ఆపోజిట్ దాన్ని మనకి చేసేదాన్ని మనం ఏమంటామో డబుల్ గేమ్ ఆడుతున్నారు అంటాం. The editorial describes Pakistan as playing a double game by harboring terrorist groups while claiming to fight terrorism. టెర్రరిజంకి ఫైట్ చేస్తామని ఒకవైపు చెప్తూనే టెర్రరిస్ట్ క్యాంప్స్కి సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ అని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. సో బ్రేక్అవుట్ ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే, టు బిగిన్ సడన్లీ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆఫెన్ రెఫరింగ్ టు కాన్ఫ్లిక్ట్స్, వార్స్, అన్డిజైరబుల్ ఈవెంట్స్. సో బ్రేక్అవుట్ అంటే సడన్గా ఒక వ్యాధి కానీ జబ్బు కానీ ఏదన్నా ఒకసారిగా బయటపడ్డాను మనం బ్రేక్అవుట్ అంటాం. టెన్షన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ బ్రోక్ అవుట్ ఆఫ్టర్ ద టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గామ్ లీడింగ్ టు రిటాలియేటరీ యాక్షన్స్. సో రెండు కంట్రీల మధ్య టెన్షన్స్ అనేవి ఒక్కసారిగా మొదలయ్యాయి టెర్రరిస్ట్ అటాక్ తర్వాత. దానివల్ల రిటాలియేటరీ యాక్షన్స్, ఒకరి మీద ఒకరు దాడికి ప్రతిదాడి చేసుకునే పరిస్థితులు మనకి వచ్చాయి. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే ఇవాళ ఎడిటోరియల్లోకి వస్తే టైటిల్ ఏం చెప్తుంది మనకి? స్ట్రోక్స్ ఆఫ్ జస్టిస్. స్ట్రోక్స్ ఆఫ్ జస్టిస్ అనేది ఏ కాంటెక్స్లో ఇచ్చారు అంటే, మనం ఒక ఇన్జస్టిస్కి వ్యతిరేకంగా చేసిన కొన్ని, ఇప్పుడు మనకి పహల్గామ్లో టెర్రర్ అటాక్ అనేది ప్యూర్ ఇన్జస్టిస్. అమాయకులైన టూరిస్టుల పైన మీరు ఎందుకు టార్గెట్ చేయకూడదు, తప్పు చేశారు. సో దానికి ప్రతీకారంగా మనం తీసుకున్న మెజర్స్ లేదా చర్యలు అంటే జస్టిస్ సాధించే దిశగా మనం వేసిన అడుగులుగా చెప్పొచ్చు. ఇండియా మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎస్కలేటరీ యాక్షన్ బై పాకిస్తాన్. అయితే మనం నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 తీవ్రవాద స్థావరాలపైన మనం దాడి చేయడం అనేది జరిగింది. 9 చోట్ల అరౌండ్ 21 టెర్రర్ క్యాంప్స్ని మనం డెస్ట్రాయ్ చేసాం. అయితే పాకిస్తాన్ సైలెంట్గా ఉంటుందా లేదా ఎస్కలేటరీ యాక్షన్ అని మనం తీసుకుంటుందంటే తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ పాకిస్తాన్ ఎస్కలేటరీ యాక్షన్ తీసుకుంటే దానికి ఇండియా సిద్ధంగా ఉండాలి. ఇండియా మస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎస్కలేటరీ యాక్షన్ బై పాకిస్తాన్. ఎస్కలేటరీ అంటే సమస్యని పెద్దది చేసేలాగా తీసుకునే యాక్షన్ ఏమైనా తీసుకుంటే, గొడవని ఇంకొంచెం పెద్దది చేసేలాగా వాళ్ళు రిటాలియేటరీ యాక్షన్ మేము తీసుకుంటామని చేస్తే దానికి ఇండియా సిద్ధంగా ఉండాలి అని అర్థం. ఇండియా క్యారీడ్ అవుట్ ప్రిసిషన్ మిలిటరీ స్ట్రైక్స్ అక్రాస్ 9 locations in Pakistan and Pakistan occupied Kashmir early on Wednesday. ఇండియా ఏం చేసిందమ్మా? ప్రిసిషన్ మిలిటరీ స్ట్రైక్. ప్రిసిషన్ అంటే ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ పైన స్ట్రైక్ చేయాలనుకుంటున్నామో అదే పాయింట్ పైన స్ట్రైక్ చేయడాన్ని మనం ప్రిసిషన్ స్ట్రైక్ అంటాం. ఓకే, ప్రాపర్గా ప్లానింగ్తో వేరెవర్ యూ వాంట్, నువ్వు ఎక్కడైతే చేయాలనుకుంటున్నావు అక్కడే ప్రిసిషన్ టెక్నాలజీతో మనం స్ట్రైక్ చేసాము. 9 locations పాకిస్తాను మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎర్లీ ఆన్ వెడ్నెస్డే ఉదయం 1:02 మధ్యలో చేయడం అనేది జరిగింది. టార్గెట్స్ included Bahawalpur, the headquarters of the Jaish-e-Mohammed, and Mudrike, a nerve center of the Lashkar-e-Toiba. టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ బ్రెడ్ బై పాకిస్తాన్ టు టార్గెట్ ఇండియా. ఇండియాని టార్గెట్ చేయడానికి పాకిస్తాన్ పెంచి పోషించిన లష్కర్-ఏ-తోయిబా మరియు జైష్-ఏ-మొహమ్మద్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ముర్డికే మరియు బహవల్పూర్ ఈ 2 టార్గెట్స్ని కూడా ఇందులో పెట్టడం అనేది జరిగింది. ఇండియా సెడ్ ద స్ట్రైక్స్ వర్ టు డెస్ట్రాయ్ ద క్యాంప్స్ యూజ్ టు ట్రైన్ టెర్రరిస్ట్స్ అండ్ టు ప్రియంప్ట్ యాజ్ వెల్ యాజ్ డిటర్ more such cross-border attacks following the terror attack in Pahalgam on April 22nd, in which 26 people were killed by terrorists who identified the targets by their religion. India ఏమనింది? These strikes were to destroy the camps used to train టెర్రరిస్ట్ని ట్రైన్ చేయడం కోసం యూజ్ చేసిన క్యాంప్స్ని డెస్ట్రాయ్ చేయడం కోసం ఈ స్ట్రైక్స్ అనేవి తీసుకొచ్చామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అండ్ టు ప్రియంప్ట్ యాజ్ వెల్ యాజ్ డిటర్. ప్రియంప్ట్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, అంటే జరగకుండా ఆపడాన్ని ప్రియంప్ట్ అంటాం. డిటర్ అంటే డిస్కరేజ్, వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవడానికి భయపడేలాగా, దానికి 1-2 సార్లు ఆలోచించేలాగా చేయడం కోసం గవర్నమెంట్ ఈ యాక్షన్ తీసుకుంది అని చెప్తోంది. ఒక డిటర్ మోర్ సచ్ క్రాస్ బార్డర్ అటాక్స్, రేపు పొద్దున్న ఎట్లాంటి క్రాస్ బార్డర్ అటాక్స్ చేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనం ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది.
ఓకే, ఫాలోయింగ్ ద టెర్రర్ అటాక్ ఇన్ పెహల్గామ్లో ఏప్రిల్ 22వ తారీఖున 26 మంది పీపుల్ని చంపిన అటాక్ తర్వాత జరిగిన ఆస్పెక్ట్. ఆ పర్టికులర్ ఘటనలో కూడా టెర్రరిస్టులు ఏం చేశారమ్మా, టార్గెట్స్ని ఎలా ఐడెంటిఫై చేశారు, బై రిలీజియన్ బట్టి ఐడెంటిఫై చేసి చంపారు. అందులో హిందువులు అని కనుక్కొని అట్లాంటి వాళ్ళని మాత్రమే చంపడం అనేది జరిగింది. ఇండియాస్ మిలిటరీ స్ట్రైక్స్ were measured, non-escalatory, proportionate and responsible, the government said. ఇండియా యొక్క మిలిటరీ స్ట్రైక్స్ వర్ మెజర్డ్ అంటే ప్రాపర్గా ఆలోచించుకొని ఒక లెక్క వేసుకొని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎంత పరిణామంలో చేయాలని ఆలోచించుకొని చేసింది. నాన్ ఎస్కలేటరీ అంటే గొడవని పెద్దది చేసేది కాదు. ఓకే, గొడవని పెద్దది చేసేయడానికి కాదు అనే ఉద్దేశంతో నాన్ ఎస్కలేటరీ అంటాం. అంటే మీరు పెహల్గామ్లో టెర్రర్ అటాక్ చేసినందుకు దానికి ప్రతీకారంగా మేము యాక్షన్ తీసుకున్నాము, అది కూడా ప్రాపర్ టెర్రరిస్ట్ క్యాంప్స్ని మాత్రమే టార్గెట్ చేసాము, మిలిటరీ బేస్ని టచ్ చేయలేదు, సివిలియన్స్ని టచ్ చేయలేదు అనేది ఇండియా యొక్క ఉద్దేశం. అందుకే నాన్ ఎస్కలేటరీ, గొడవని పెంచేలా చేయలేదు మేము. ప్రపోర్షనేట్ అంటే మీరు ఏ లెవెల్లో మాకు దెబ్బ కొట్టారో ఆ లెవెల్లో మీకు దెబ్బ కొట్టాం. ప్రపోర్షనేట్ అంటే దెబ్బకి ఎంతకి అంతానే. ఓకే, నీకు ఒకడు ఇంత నష్టం కలిగిస్తే వాడికి కూడా నువ్వు అంతే నష్టం కలిగించావు అనుకో, అది ప్రపోర్షనేట్. ఒకడు నీకు ఎంత నష్టం కలిగిస్తే వాడికి ఎంత నష్టం కలిగించావు అనుకో, అది డిస్ప్రపోర్షనేట్. అది మీనింగ్. సో మా రెస్పాన్స్ అనేది ప్రపోర్షనేట్గానే ఉంది అండ్ రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతంగానే ఉంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వాదన. In 2019, India had carried out surgical strikes in Balakot, in Khyber Pakhtunkhwa, in North Pakistan, after the Pulwama terrorist attack. Pulwama terrorist attack తర్వాత ఇండియా బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ క్యారీ అవుట్ చేసింది 2019లో. ద రెస్పాన్స్ దిస్ టైమ్ హ్యాస్ బీన్ షార్పర్ అండ్ మోర్ రెజల్యూట్. కానీ ఈసారి మన రెస్పాన్స్ అప్పటికన్నా షార్ప్ రెస్పాన్స్ మనం ఇచ్చాము అండ్ మోర్ రెజల్యూట్, మోర్ డిటర్మైన్డ్గా. మేము ఇంకా మా మీద దాడి చేస్తే కూర్చొని ఇంకా ఊరుకునేది లేదు, ఇంకా మేము యాక్షన్స్ తీసుకుంటామని గట్టిగా ప్రభుత్వం వాళ్ళకి తెలియజెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మోర్ రెజల్యూట్ అంటే మోర్ డిటర్మైన్డ్ అని. మురిద్గే అండ్ బహవల్పూర్ ఆర్ ఇన్ పంజాబ్. ఈ రెండు ఎక్కడున్నాయేమో పంజాబ్లో ఉన్నాయి. మన పంజాబ్ కదా, మా పాకిస్తాన్ పంజాబ్. ద హాట్ ల్యాండ్ ఆఫ్ పాకిస్తాన్స్ రూలింగ్ ఎలైట్. పాకిస్తాన్లో రూలింగ్ అంటే మనకి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉండేది పంజాబ్లోనే. పంజాబ్లో వాళ్ళున్న ప్రాంతంలో ఉన్న 2 ఏరియాస్లో స్ట్రైక్ చేయడం అంటే చిన్న విషయం కాదు. దట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ద డబుల్ గేమ్ ఆన్ టెర్రరిజం. సో వీళ్ళు టెర్రరిజం పట్ల డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు టెర్రరిజం, మేము వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అంటారు, టెర్రరిజం పైన మేము ఫైట్ చేస్తామని అంటారు. ఇంకోవైపు క్రాస్ బోర్డర్ టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తారు, టెర్రర్ ఫినాన్సింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా డబుల్ గేమ్ ఆడుతోంది పాకిస్తాన్. అట్లాంటి ఈ పాకిస్తాన్ రూలింగ్ ఎలైట్ వాళ్ళంతా ఎక్కడ ఉంటారు, పంజాబ్లో ఉంటారు. ఆ పంజాబ్లోనే ఈ 2 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాలలోనే మనకి జైషే మొహమ్మద్ మరియు లష్కర్-ఇ తోయిబా యొక్క స్థావరాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎల్ఓసి నుంచి, లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ బహవల్పూర్ ఉంది. సో దిస్ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో మనకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈసారి జరిగిన ఈ పర్టికులర్ అటాక్స్ ఎందుకు స్పెషల్ అంటే, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకుంటే, ఇంతకుముందు ఎప్పుడైనా సరే మనం అటాక్స్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉరీలో జరిగినప్పుడు చేసిన అటాక్ కావచ్చు, లేదా పుల్వామా ఘటన తర్వాత జరిగిన అటాక్స్ కావచ్చు, అందులో ఎల్ఓసికి దగ్గరలో ఉన్న క్యాంప్స్ని మనం టార్గెట్ చేసుకున్నాం. సో పుల్వామా తర్వాత అయితే అరౌండ్ 50 కిలోమీటర్స్, ఎల్ఓసికి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్థావరాన్ని బాలాకోట్ మనం దాన్ని ఎంచుకున్నాం. ఈసారి మనం we went as deep as 150 kilometers from ఎన్వైపు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న బహవల్పూర్ ఏదైతే ఉందో ఇది ఎల్ఓసి నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే 150 కిలోమీటర్ల లోపల వితిన్ పాకిస్తాన్ ఉన్నప్పటికీ కూడా ఇండియా బార్డర్ కూడా క్రాస్ చేయకుండా, ఎల్ఓసి క్రాస్ చేయకుండా ఇటువైపు నుంచే ఇండియా మిసైల్ వేసి వాళ్ళని కొట్టింది. అంటే 150 కిలోమీటర్ అంటే చిన్న దూరం ఏం కాదు కదా, చాలా దూరం. సో అంత దూరంలో ఉన్న ప్రాంతాన్ని కూడా మన వాళ్ళు ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలిగారు. సో అంటే ఇయర్స్ గడుస్తున్న కొద్దీ మన కెపాసిటీ అనేది పెరుగుతూ వస్తుంది డిఫెన్స్ విషయంలో. ఆ విషయం పాకిస్తాన్ కూడా ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అంటే మీరు లోపల ఉన్నప్పటికీ కూడా, బార్డర్ లైన్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా మేము మిమ్మల్ని ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలము, ఎక్కడున్నా సరే మేము కొట్టగలం అని చెప్పి ఇండియా తన క్యాపబిలిటీని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. పాకిస్తాన్ has for decades used terrorism as a low-cost instrument of war against India under an umbrella of nuclear blackmail. సో ఇండియా మీద ఏదో రకంగా కచ్చ తీర్చుకోవడం కోసం పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏం చేసిందమ్మా, కొన్ని దశాబ్దాలుగా
టెర్రరిజంని ఒక లో కాస్ట్ ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటూ వచ్చింది. సో టెర్రరిజంకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి రూపాయి ఖర్చు పెట్టాల్సిన, అంటే గవర్నమెంట్ తన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాటికి జస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫండ్స్ లైట్గా అందిస్తే వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. గవర్నమెంటే మొత్తం చేస్తే ఖర్చు అవుతుంది. సో టెర్రరిజంని ప్రోత్సహిస్తే ఖర్చు తగ్గుతుంది. మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఇండియాని ఏదో రకంగా నాశనం చేయాలి, అది దీని ద్వారా చేయొచ్చు అని చెప్పి పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా టెర్రరిజంని పెంచి పోషిస్తోంది అండర్ అన్ అంబ్రెల్లా ఆఫ్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్. ఇంకోవైపు ఏమంటుంది, మా మీదకి వస్తే మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉంటాయి, మేము వచ్చేసి మీ దగ్గరికి దాడి చేసేస్తామని చెప్పేసి పదే ఇండియాని బెదిరించడానికి ట్రై చేయడానికి ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తూ వస్తుంది. అది చేసుకుంటూ ఇంకోవైపు ఈ టెర్రరిజంని ప్రోత్సహించుకుంటూ వస్తూ వచ్చింది. ఇండియా హ్యాస్ బీన్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అన్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ టు దిస్. దీనికి ఎలా రెస్పాండ్ అవ్వాలని చెప్పి ఇండియా కూడా కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ ఎట్లా చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, వీళ్ళు టెర్రరిజం పేరుతో మన మీదకి వస్తారు, దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోయింది ఇండియా. విత్ బాలాకోట్, పుల్వామా ఘటన తర్వాత జరిగిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేదా నౌ ఆపరేషన్ సింధూర్లో కావచ్చు, ద పాయింట్ ఈస్ క్లియర్. ఒక పాయింట్ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఏంటది, ఇండియా కెన్ హ్యావ్ అన్ ఓవర్ట్ మిలిటరీ రెస్పాన్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అటాక్ అగెన్స్ట్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ఎకనామిక్ అండ్ డిప్లొమాటిక్ మెజర్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇండియా పైన మీరు టెర్రర్ అటాక్ చేస్తే డిప్లొమాటిక్ మెజర్స్, ఎకనామిక్ మెజర్స్తో పాటు, ఓకే, లైక్ ఇండస్ వాటర్స్ ట్రీటీని రద్దు చేయడము, పాకిస్తాన్తో ట్రేడ్ క్యాన్సిల్ చేసుకోవడము, పాకిస్తాన్కి ఎయిర్ స్పేస్ బంద్ చేయడం, ఇట్లాంటి వాటితో పాటు మేము ఓవర్ట్ అంటే ఓపెన్, కోవర్ట్ అంటే సీక్రెట్గా జరిగేది, ఓవర్ట్ అంటే ఓపెన్గా బయటికి తెలిసేలాగా మిలిటరీ రెస్పాన్స్ కూడా ఇండియా నుంచి ఉంటుందనే విషయం పాకిస్తాన్కి క్రిస్టల్ క్లియర్గా దీని ద్వారా తెలుస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా డిప్లొమాటిక్ మెసేజ్ దగ్గర ఆగిపోయే వాళ్ళం, కానీ గత 2-3 సంవత్సరాలుగా కొన్ని ఈవెంట్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఓవర్ట్ మిలిటరీ రెస్పాన్స్ కూడా ఒక ఆప్షన్. అంటే మా మీదకి మీరు వస్తే మేము మిలిటరీ రంగంలోకి దిగుతుంది, దాడి చేస్తామనే విషయాన్ని ఇండియా క్లియర్గా తెలియజెప్తోంది. India has also underscored the point that there were no civilian, economic and military targets on Wednesday. అయితే మిలిటరీ రెస్పాన్స్ అంటే మన ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కోఆర్డినేషన్తో జరిగిన ఈ అటాక్లో కూడా ఒక విషయం ఇండియా చాలా కేర్ఫుల్గా తీసుకుంది. ఏంటది, అక్కడ సివిలియన్ డెత్స్ ఉండకూడదు, అంటే పాకిస్తాన్లో సివిలియన్స్ ఎవరు చనిపోకూడదు. ఎకనామిక్ టార్గెట్స్ అంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు ఏమీ చేయకూడదు. అంటే వాళ్ళ ట్రేడ్ సెంటర్ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, వాళ్ళకి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కూల్ చేయడం కావచ్చు, అట్లాంటివి ఏమీ చేయలేదు. అలాగే పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ని కూడా టార్గెట్ చేయలేదు. మనం టార్గెట్ చేసిందల్లా కూడా టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని. Okay, so overt military action in response to Pakistan-sponsored terrorism marks a change in India's strategy under PM Narendra Modi. ఇంతకుముందు డిప్లొమాటిక్ మెజర్స్తో కూర్చునే వాళ్ళం. సో ఇప్పుడు మోదీ గారు వచ్చాక ముడుచుకొని కూర్చునేది లేదు, మిలిటరీ యాక్షన్ కూడా ఉంటుందనే విషయం పాకిస్తాన్కి క్లియర్గా తెలియజెప్తోంది మోదీ గారి గవర్నమెంట్. హౌ దిస్ విల్ చేంజ్ పాకిస్తాన్స్ బిహేవియర్ రిమైన్స్ అన్సర్టన్. అయితే ఇది పాకిస్తాన్ బిహేవియర్ ఏమైనా మారుస్తుందా అనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఇండియా మీద టెర్రర్ అటాక్ చేస్తే మీ మీదకి మేము మిలిటరీ అటాక్ చేస్తామనే విషయం పాకిస్తాన్కి తెలియజెప్పాం. సో దీన్ని బట్టి పాకిస్తాన్ ఆలోచనలు ఏమైనా మారిపోతాయా, పాకిస్తాన్ బుద్ధిమంతురాలు అయిపోతుందా అంటే వీ డోంట్ నో. ద స్ట్రైక్స్ డెస్ట్రాయిడ్ టెర్రరిస్ట్ బేసెస్ బట్ దట్ సెట్ బ్యాక్ మే నాట్ బీ లాంగ్ టర్మ్. సో ఈ స్ట్రైక్స్ టెర్రరిస్ట్ బేసెస్ని డెస్ట్రాయ్ చేసాయి. అయితే దీంతో కంప్లీట్గా లష్కర్-ఏ తోయిబా ఎండ్ అయిపోయిందా, జైషే మొహమ్మద్ మనకి హిజ్బుల్ ముజాహిద్దీన్ కంప్లీట్గా డెడ్ అయిపోయాయి అంటే చెప్పలేం. ఇట్ మే నాట్ బీ లాంగ్ టర్మ్. ఎందుకంటే కన్సిడరింగ్ ద పెరెన్నియల్ సప్లై ఆఫ్ రాడికలైజ్డ్ యూత్స్ ఇన్ పాకిస్తాన్. ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ యూత్ని ఏం చేస్తారు, రాడికలైజ్ చేస్తారు. రాడికలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, ఇండియా పైన లేనిపోనివన్నీ వాళ్ళకి నోరు పోసేసి వాళ్ళని రెచ్చగొట్టేసి టెర్రర్ అవుట్ఫిట్లో జాయిన్ అయ్యేలాగా వాళ్ళని తీసుకుపోతారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను, విత్ ఇన్ పాకిస్తాన్, అండ్ దే ఆల్సో ట్రై టు రిక్రూట్ పీపుల్ ఫ్రమ్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఎవరైనా గవర్నమెంట్ పైన కానీ ప్రభుత్వం పైన కానీ హరాస్మెంట్ గురైన వాళ్ళు కావచ్చు, లేకపోతే హిందువుల వల్ల కొంచెం సఫర్ అయిన వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి హిందువుల పైన, భారతదేశం పైన ద్వేషాన్ని రెచ్చగొట్టి వాళ్ళని రాడికలైజ్ చేసి పాకిస్తాన్కి ఏజెంట్స్గా మార్చే ప్రయత్నమే రాడికలైజేషన్. సో ఈ రాడికలైజేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. పెరెన్నియల్ అంటే ఎండ్లెస్. అసలు కావాల్సినంత మంది రాడికలైజ్డ్ యూత్ వచ్చేస్తున్నారు. వాళ్ళకి జనాలు వస్తున్నప్పుడు ఇంకెందుకు అవుతుంది టెర్రరిజం, ఆగదు. Pakistan has not only raised terrorists who target India but also harbored Osama bin Laden, the most wanted terrorist for the West, even while it was claiming to be an ally in the war on terror.
సో పాకిస్తాన్ అనేది ఇండియాకి వ్యతిరేకంగా టెర్రరిజంని పెంచి పోషించడమే కాదమ్మా, ప్రపంచం అంతా కూడా ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన ఒసామా బిన్ లాడెన్ని కూడా పాకిస్తాన్ అతనికి హార్బర్ అంటే ఆశ్రయం కల్పించింది. ఒకవైపు బయటికి టెర్రర్ పైన చేస్తున్న యుద్ధంలో మేము మీకు తోడు అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్కి మోసం చేస్తూ వాళ్ళని దెబ్బ కొడుతున్న ఒసామా బిన్ లాడెన్ కూడా ఆశ్రయం కల్పించిన దేశం ఈ పాకిస్తాన్. పాకిస్తాన్స్ క్యారెక్టర్ విల్ హ్యావ్ టు చేంజ్ ఇఫ్ ఇట్ ఈస్ టు బిహేవ్ డిఫరెంట్లీ. పాకిస్తాన్ యొక్క క్యారెక్టర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే అది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అదర్వైజ్ ఇప్పుడు కూడా డబుల్ గేమ్ ఆడే అవకాశాలు ఉంటాయి. ఎప్పటికి కూడా పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకుండా ఇలాగే ఉండే అవకాశాలు ఉంటాయి. India has reached out to other countries and world powers must use their considerable leverage to coerce Pakistan to act responsibly. India ప్రపంచంలో అన్ని మేజర్ కంట్రీస్కి కూడా రీచ్ అవుట్ అయింది. సో మన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడం, ఇండియా యొక్క వెర్షన్ని వినిపించడం అనేది జరిగింది. సో వరల్డ్ కంట్రీస్ కూడా వాళ్ళకి పాకిస్తాన్ పైన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి, లెవరేజ్ అంటే ఇన్ఫ్లుయెన్స్, వాటిని ఉపయోగించి పాకిస్తాన్ని కొంచెం బుద్ధి చెప్పి వాళ్ళు రెస్పాన్సిబుల్గా ప్రవర్తించేలాగా మార్చాలి. కోయర్స్ అంటే ఫోర్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. The retaliatory strikes apart, the investigation into Pahalgam should continue in full vigor and be taken to its logical conclusion. Retaliation జరిగిందని చెప్పి నిద్రపోకూడదు. ఇప్పుడు పహల్గామ్ ఘటన జరిగింది, మనం ప్రతీకారం తెచ్చేసుకున్నాము అని ఊరుకుంటే సరిపోదు. ఈ ఘటనకి నిజంగా బాధ్యులు ఎవరో వాళ్ళని కనిపెట్టాలి, వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళకి ఉరి వేయాల్సిన అవసరం కూడా ఉంది. సో పహల్గామ్ అటాక్లో ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవ్వాలి. ఫుల్ విగర్ అంటే ఫుల్ ఎనర్జీతో ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉంది. అది లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. ఇండియా షుడ్ ఆల్సో వాచ్ అవుట్ ఫర్ ఎస్కలేటరీ మూవ్స్ బై పాకిస్తాన్ అండ్ బీ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ మిలిటరీలీ అండ్ డిప్లొమాటికల్లీ. పాకిస్తాన్ కూడా ఎస్కలేటరీ మూవ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇండియా చేసింది కాబట్టి మనం కూడా ఏదో ప్రతీకారం తెచ్చుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఇండియా షుడ్ వాచ్ అవుట్, దానికి కూడా ఒక కన్నేసి ఉంచాలి. అండ్ బీ ప్రిపేర్డ్ టు రెస్పాండ్ మిలిటరీలీ, మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిప్లొమాటికల్గా కానీ దానికి రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ద సెంటర్ ఆన్ వెడ్నెస్డే pointed out that the terrorists wanted to disturb normalcy in Kashmir and create communal rift in the country. The center on Wednesday, ఏం పాయింట్ అవుట్ చేసింది? టెర్రరిస్ట్స్ వాంటెడ్ టు డిస్టర్బ్ నార్మల్సీ, కశ్మీర్లో నార్మల్సీని దెబ్బతీయాలని, అలాగే భారతదేశంలో కమ్యూనల్ రిఫ్ట్ అంటే గొడవలు, ఇండియాలో మతపరమైన ఘర్షణలు రేకెత్తించాలని ప్రయత్నం చేయడానికి ట్రై చేసింది మన పాకిస్తాన్ అనే విషయాన్ని సెంటర్ పాయింట్అవుట్ చేసింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ సపోర్టెడ్ ద మిలిటరీ ఆపరేషన్. ఈసారి ఇండియాలో అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు ఒక మాట మీద ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మిలిటరీ ఆపరేషన్ని సపోర్ట్ చేశాయి. వైల్ స్ట్రెంథనింగ్ ద డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ ఆన్ ద ఇష్యూ, డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ని ఆ ఇష్యూలో డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్ని స్ట్రెంథన్ చేస్తూనే ద సెంటర్ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ఎలిమెంట్స్ హూ ట్రై టు create communal strife and play into the hands of Pakistan are restrained. ఓకే, ఇంకా ఏం చేసిందమ్మా? ఎలిమెంట్స్ హూ ట్రై టు క్రియేట్ కమ్యూనల్ స్ట్రైఫ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, అంటే గొడవల్ని పెద్ద చేయడానికి ట్రై చేసేవాళ్ళు, అలాగే పాకిస్తాన్ అంటే భారతదేశంలో వర్గాల మధ్య, మతాల మధ్య ఘర్షణ రేకెత్తించడానికి ట్రై చేసే వాళ్ళని కూడా మనం వీ హ్యావ్ టు ఏం చేయాలి? అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల ఇండియా, పాకిస్తాన్ ఏం కోరుకుంటుందో అదే జరిగే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇంటర్నల్ మత ఘర్షణలు వచ్చి పాకిస్తాన్కి బలం పెరిగే అవకాశం ఉంటుంది. వీ విల్ ప్లే ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ అనుకున్నది జరిగే పరిస్థితులు జరుగుతాయి. ఎనీ మిస్స్టెప్స్ విల్ క్యారీ ఎ గ్రేట్ రిస్క్. మనం ఈ టైంలో ఏమైనా తప్పుడు అడుగులు వేసామంటే దానివల్ల రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. సో చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి మా సెషను. మీరు వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కానీ, మీకు తెలిసిన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ మీరు వీడియోని పెట్టండి. డూ హిట్ ద లైక్ బటన్. సమ్మరీ ఆఫ్ ద ఎడిటోరియల్ ఎక్కడ ఇచ్చాను, సో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు. సో ఆన్సర్ చేస్తారా మీరు ఇవాళ? వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? టెల్ మీ. ఈజీ క్వశ్చన్, ఐ వాంట్ యూ గైస్ టు ఆన్సర్ దిస్. Answer is assertive and cautionary. It is not humorous, it is not sarcastic, it is not neutral. హ్యూమరస్ అంటే ఫన్నీ, సర్కాస్టిక్ అంటే వెటకారంతో కూడిన, న్యూట్రల్ ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా, అంటే పెద్ద ఎమోషన్ లేకుండా అని అర్థం. అలా లేదు. అసర్టివ్గా,
అంటే ఒక పాయింట్ గట్టిగా నొక్కి చెప్తోంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా రివర్స్ అవ్వచ్చు అని కాషన్ కూడా చెప్తోంది. ట్రై దిస్ సెంట్రల్ ఐడియా. ఇండియా షుడ్ అవాయిడ్ మిలిటరీ యాక్షన్ టు మెయింటైన్ పీస్ విత్ పాకిస్తాన్. నో, మిలిటరీ యాక్షన్ అవాయిడ్ చేయాలని చెప్పలేదు. పాకిస్తాన్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీ మేక్స్ ఎనీ రిటాలియేషన్ బై ఇండియా రిస్కీ. సో పాకిస్తాన్లో న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఇండియా ఇంకా ఫర్దర్ ఏమైనా చేస్తే, అంటే మనం ఏమైనా చేస్తే అది రిస్కీ అవ్వచ్చు. సో ఇది పక్కన పెడదాం. ఇండియాస్ ఓవర్ట్ మిలిటరీ స్ట్రైక్ సిగ్నల్ ఏ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇన్ కౌంటరింగ్ టెర్రరిజం అండ్ మస్ట్ బి సపోర్టెడ్ విత్ డిప్లొమాటిక్ విజిలెన్స్ అండ్ ఇంటర్నల్ యూనిటీ. ఎస్, ఈసారి టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఇండియా యొక్క స్ట్రాటజీ మారిందనే విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే మిలిటరీ స్ట్రైక్స్ ఇంతకుముందు ఎక్కువగా చేసేవాళ్ళం కాదు, డిప్లొమాటిక్ ఆస్పెక్ట్సే చేసేవాళ్ళం. ఈసారి సో ఇది కూడా చేస్తున్నాం కాబట్టి స్ట్రాటజిక్ షిఫ్ట్ వచ్చిందని మనం గమనించాలి. దీనికి మనం డిప్లొమాటిక్ మెజర్స్తో మనం కంటిన్యూ సపోర్ట్ చేయాలి. సో ఇది బెస్ట్ ఆన్సర్. ఇన్ఫరెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. ఆర్టికల్ నుంచి మనం ఇన్ఫర్ చేయగలిగేవి ఏంటో చెప్పండి. India is planning a full-scale war? No. Pakistan is likely to dismantle all terrorist camps? No. Diplomatic and internal political measures are as important as military action in countering terrorism. ఏం చెప్పారంటే వివిధ దేశాలకు ఇండియా రీచ్ అవుట్ అయింది. ఆ దేశాలందరికీ వాళ్ళతో పాకిస్తాన్కి చెప్పించి పాకిస్తాన్ని మార్చే ప్రయత్నం కూడా చేయాలి అన్నారు. సో కాబట్టి డిప్లొమాటిక్ మెజర్స్ కూడా అవసరం. ఓకే, సో టెర్రరిజంని కౌంటర్ చేయడానికి ఓన్లీ మిలిటరీ మెజర్స్ సరిపోవు, డిప్లొమాటిక్ మెజర్స్ కూడా కావాలి అని అర్థం. Assumption. All terrorist activities in South Asia originate from Afghanistan. Military strikes alone will permanently eliminate? No. ఇక్కడ ఎలాంటివి ఏమైనా వస్తే మీరు ఆపోజిట్. సో చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ 90% కరెక్ట్ ఆన్సర్స్ అవ్వవు. Pakistan will not change its behavior without international pressure and internal reform. Yes, correct. International pressure and internal reform లేకుండా పాకిస్తాన్ మారే అవకాశం అనేది లేదు. ఇండియా షుడ్ సివియర్ ఆల్ డిప్లొమాటిక్ టైస్. నో, కట్ చేసుకోవాలి అనేది అజంప్షన్ కాదు, మేజర్ అజంప్షన్ ఈస్ అగైన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిప్రజెంట్స్ ఆదర్స్ మెయిన్ ఆర్గ్యుమెంట్. ఆదర్ యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది? మిలిటరీ యాక్షన్ షుడ్ ఆల్వేస్ బీ అవాయిడెడ్. నో, అలా ఏం చెప్పలేదు. ఇండియాస్ రీసెంట్ స్ట్రైక్స్ ఆర్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. నో 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 నో, అలా అనలేదు. ఇండియాస్ ప్రొయాక్టివ్ మిలిటరీ రెస్పాన్స్ ఇస్ జస్టిఫైడ్ అండ్ నెససరీ బట్ ఇట్ మస్ట్ బీ సపోర్టెడ్ బై డిప్లొమసీ అండ్ ఇంటర్నల్ స్టెబిలిటీ. ఎస్, అన్ని ఆన్సర్లు ఈసారి సిఏ. ఆల్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్ సి. సో ఇంగ్లీష్ అంటే ప్రాబ్లం, ఇంగ్లీష్ అంటే భయం అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మీ భయాన్ని పోగొట్టుకోవచ్చు, ఇంగ్లీష్ని మీరు మాస్టర్ చేయొచ్చు. కేవలం 999 రూపీస్కి ఈ ప్రోగ్రామ్ని మీరు పొందొచ్చు. సో దీనికోసం మీరు నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని పర్చేస్ చేయొచ్చు. మీరు కంటెంట్ చూస్తే మీకు ఏమేమి ఉంటాయో మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. యూ కెన్ గెట్ ఇన్ టు ది ప్రోగ్రామ్ అండ్
మీ ఫియర్ని పోగొట్టుకొని మీరు మీ డ్రీమ్ జాబ్ని సాధించవచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.